డబ్బు వసూలు కోసం క్రెడిట్ కార్డు వాళ్ళు రావడంతో నిజం తెలుసుకుని తన తాళి తాకట్టు పెట్టి డబ్బు కట్టి మనోజ్ చెంప పగలగొట్టిన ప్రభావతి. అసలు ఏం జరిగిందనేది వీడియోలో తెలుసుకుందాం. సో కథ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇక మొత్తం మీద మనోజ్ అయితే చాలా తెలివిగా రోహిణికి నల్ల పుసులు అదే నాంతాడు ఇవన్నీ తీసుకొస్తాడు. దాంతోపాటుగా ప్రభావతికి అయితే చక్కగా ఒక 25,000 రూపాయల చీర కూడా తీసుకొస్తాడు. దాంతో ఇక రోహిణి చాలా సంతోషపడుతుంది. అందరిలాగా కాకుండా నా కొడుకు ముందే చక్కగా తన పెళ్ళానికి కావలసిన పుస్తల తాడుని తీసుకొచ్చాడు. కొంతమంది చెప్తూ ఉంటారే కానీ ఏమీ చేయరు అని అంటూ ఉంటే, ఇంతకీ నాన్నకేం తీసుకొచ్చావురా అని అనగానే నాన్న కోసం అంటూ వాచ్ తీస్తాడు. ప్రభావతి, ఆయన రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుంటే ఇంకా వాచ్తో ఏం పని ఉంటుందిరా, వాచ్ తీసుకొచ్చావు అని అంటే, అందుకేనమ్మా వాచ్ నాకు తెచ్చుకున్నాను అని చెప్పేసేసి మనోజ్ అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక మరి నాన్నకేం తీసుకొచ్చావు అని అనేసరికి ఇక మనోజ్ టవల్ తీసిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా బాలుకి కోపం వచ్చి, ఏరా నాన్న నీకు ఎలా కనపడుతున్నాడు, తీసుకొచ్చి టవల్ ఇస్తావా, ఇంతోటి టవల్ ఆయన కొనుక్కోలేడా, కొనుక్కొచ్చావా ఇది కూడా కొట్టుకొచ్చావా అని చెప్పని అంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, అయినా నా కొడుకు అందరికీ ఏమేం కావాలో అన్నీ తీసుకొస్తాడు అని అంటుంది ప్రభావతి. అవునవును, అందుకే నాన్నని అలా అవమానించాడు అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే ప్రభావతి అయితే, నువ్వు అవి కూడా చేయలేదు కదరా, ఇంకెందుకు మాట్లాడతావంటే, నీకు ఇంట్లోకి ఇచ్చి మళ్ళీనేమో అటు నేను కట్టుకోవాల్సిన ఈఎంఐలు కట్టుకొని ఇవన్నీ చేస్తూ నేను కట్టడం అంటే కష్టమే, నీ కొడుకంటే ఏముంది, నువ్వు ఇచ్చిన డబ్బు ఉంది కదా అని అంటూ మామగారు ఇచ్చిన డబ్బులతో వ్యాపారం చేసేవాడికి ఏదైనా చేయగలుగుతాడు అని చెప్పేసేసి అంటారు. ఇక రోహిణి మనోజ్ ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత రోహిణి అయితే మనోజ్ తోటి, అంతా బాగానే ఉంది మనోజ్, ఎందుకు ఈ డబ్బంతా ఎక్కడిది అని అంటూ ఉంటే, మేడం గారు ఆర్డర్ వేసిన తర్వాత నేను ఎందుకు దాన్ని దాటుతాను, ఈ డబ్బు మనం పక్కన దాచిపెట్టుకున్న దాంట్లోంచి అయితే తీయలేదులే అనగానే, అవునా మరి ఎక్కడిది మనోజ్ అంటే, క్రెడిట్ కార్డ్ వాడు మొన్న మన ఆఫీస్కి వచ్చాదే షాప్కి వచ్చాడు కదా అంటే, అవును అంటుంది. ఆ క్రెడిట్ కార్డ్ ఈరోజే వచ్చింది అంటాడు. అవునా మరి ఆ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు నువ్వు యూజ్ చేసావా అంటుంది. అంతేగా రోహిణి, యూజ్ చేయబట్టే హ్యాపీగా ఇవన్నీ తీసుకురాగలిగాను, నీ ముఖంలో మా అమ్మ ముఖంలో సంతోషాన్ని చూడగలిగాను అని అంటూ ఉంటే, మనోజ్ ఏమనుకుంటున్నావు నువ్వు అసలు, ఇప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి నువ్వు అర్జెంటుగా ఇవన్నీ తీసుకొస్తే రేపు కట్టేటప్పుడు ఇంట్రెస్ట్తో కట్టాలి కదా మనోజ్, ఆలోచించవా, అసలు ఏం చేస్తున్నావో నీకు ఏమైనా అర్థమవుతుందా అని అనగానే, రోహిణి ఏది చేసినా మీకోసమే కదా అని బాధపడుతూ కూర్చుంటాడు. ఇక మనోజ్ను అలా చూసి, సరేలే నా కోసం నా ప్రేమ కోసమే ఏం చేసినా చేస్తున్నాడు కదా అని చెప్పేసేసి సరే అయితే అని సైలెంట్గా ఊరుకుంటుంది. ఇక అలా అన్న తర్వాత ఇటు నుంచి బాలు అయితే ఏ డబ్బు అయితే తను కూడబెట్టాడో అవన్నీ కూడా లెక్కలు వేసుకుని జాగ్రత్తగా పక్కన పెడుతూ ఉంటాడు. మీనా వచ్చి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి మరీ బిడ్డలు ఎందుకు కలగట్లేదని చెకప్స్ చేయించుకుంటున్నారు, మనకి వాళ్ళకంటే ముందు పెళ్ళయింది కదా, మరి మనమే ముందు కనాలి కదా అని చెప్పని అంటుంది. అవును కనాలి, అయితే మాత్రం ఇప్పుడు ఈఎంఐలు కట్టాలి, ఏంటి పైన గది కట్టాలి, ఇవన్నీ ఉండగా ఇప్పుడు మళ్ళీ పిల్లలంటే నేను ఎక్కడ తట్టుకోను అని చెప్పని అంటాడు. సరేలే అయితే అని మీనా బొంగమూతి పెడుతుంది. మీనాని చూసినటువంటి బాలుకైతే సంతోషం ఆగదు. భార్యకి దగ్గరగా వెళ్లకుండా ఉండలేక దగ్గరకు వెళ్తాడు. దాంతో ఇక మీనా చాలా సంతోషిస్తుంది. వీళ్ళింత సంతోషంగా ఉండగా కింద ప్రభావతి మాత్రం రగిలిపోతూ ఉంటుంది. అసలు వీడు ఏం ఆలోచిస్తున్నాడు, ఈ రోహిణి ఎప్పటికప్పుడు వీడిని తక్కువ చేసి చూస్తూనే ఉంది. నేను రోహిణి గురించి ఆరా తీయమని చెప్పాను, వీడు ఆరా తీశాడో లేదో తెలియట్లేదు, అసలు రోహిణి గురించి వీడు ఏం తెలుసుకున్నాడో లేదో తెలియట్లేదు అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఇక ప్రభావతి. ఇక ఆ రోజు సాయంత్రం ప్రభావతి అయితే మనోజ్ తోటి, ఏరా రోహిణికి నల్లపూసలు కొనిపెట్టావు కదా, మరిప్పుడు తన్ని ఒకసారి తన గతం గురించి, అసలు తను ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది ఏంటి అన్ని వివరాలు కనుక్కో అని చెప్పానంటే, అమ్మా అయిపోయిన గొడవ ఏదో అయిపోయింది కదా, మళ్ళీ నువ్వెందుకు దాన్ని రేపుతున్నావు అంటే, లేదురా నీ గురించి కాకపోయినా నా గురించైనా తెలుసుకోవాలనుకుంటున్నాను నేను అని అనగానే, ఏంటమ్మా నీ గురించి తెలుసుకోవాలేంటి అంటే, నా కోసం నేనైనా తెలుసుకోవాలనుకుంటున్నాను, అసలు రోహిణి ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది, నిజంగానే తను మలేషియా నుంచి వచ్చిందా, ఈరోజు నిన్ను క్వశ్చన్ చేసింది,
అసలు నిజంగానే రేపటి రోజున తన గురించి ఏదైనా బయటపడితే అని అంటుంది. ఏం బయటపడుతుందంటావు అని అంటే, అసలు ఎవరికి కూడా పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టకుండా ఉండరు. అలాంటిది 1 సంవత్సరం అయ్యింది. సరే 1 సంవత్సరానికే వెళ్ళి ఎవరికీ చెప్పకుండా, అది కూడా నీకు కూడా చెప్పకుండా గైనకాలజిస్ట్ దగ్గర తను చెకప్స్ చేయించుకోవాల్సిన అవసరం ఏంటి? దాంతోపాటు తను చేయించుకుని తను బానే ఉంది అనే విషయం ఆ రోజే తెలుస్తుందా? టెస్ట్లకు ఇవ్వాలి కదా, పరీక్షలకు ఆ పరీక్షల రిజల్ట్ రావాలి కదా. మరి ఏదీ లేకుండానే నేను బానే ఉన్నాను, నీలోనే లోపముంది అని చెప్పి మాట్లాడడం ఏంటి? అంటే తనకి ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టుంటే తప్ప తనకి ఎటువంటి ఇబ్బంది లేదు అని తెలీదు. అవునా కాదా అని అంటూ ఉండేసరికి ఇక మనోజ్ అయితే ఇప్పుడు ఏం చేయమంటావమ్మా అని అంటే, ఒకసారి వాళ్ళ నాన్నతోటి మాట్లాడదాము అని చెప్పేసేసి నువ్వు చెప్పు. జైల్లో ఉన్నా కూడా మాట్లాడటానికి అవకాశం ఇస్తారు. ఒక్కసారి వీడియో కాల్ మాట్లాడాలని చెప్పు. వాళ్ళ అంకుల్ ఎవరో ఆ రోజున వీడియో కాల్ మాట్లాడారు కదా, ఒకసారి తన్ని జైలుకు వెళ్ళి చూపించమని చెప్పు అని అంటుంది. అదే మాట రోహిణితో అంటే, ఏంటి మనోజ్ ఇది మాటికి నన్ను అనుమానిస్తున్నట్టు మాట్లాడుతున్నారంటే, అనుమానించటం కాదు రోహిణి, మా అమ్మ నువ్వు చెప్పిన ప్రతిదీ నమ్మింది, నువ్వు చెప్పిన ప్రతిదానికి సరే అంది. కానీ ఈరోజు ఆవిడ కావాలి అని చెప్పేసేసి అడుగుతుంది. రుజువులే అడుగుతుంది అనుకో. మరి నువ్వు చెప్పినవి అబద్ధాలు కానప్పుడు నువ్వు రుజువు చూపించడానికి ఏంటి అని చెప్పని మనోజ్ అంటాడు. దేవుడా, ఇప్పుడు మనోజ్కి ఏదో ఒక అవసరం వస్తే తప్ప నన్ను ఈ గండం నుంచి ఎవరూ బయట పడేయలేరు. ఆ అవసరం రావాలి, మా అత్తగారు ఆ అవసరం తీర్చలేకపోవాలి, అప్పుడు నేను ఆ గండం నుంచి గట్టెక్కించి ఇప్పుడు నేను ఈ గండం నుంచి బయటపడగలుగుతాను అనుకుంటూ ఉంటుంది. ఇక అనుకుంటూ ఉండగానే ఈలోపు ఏమవుతుందంటే, తర్వాత రోజున షాప్ దగ్గరికి క్రెడిట్ కార్డు వాళ్ళు వస్తారు. సార్, మీరు తీసుకున్న క్రెడిట్ కార్డు మీరు చక్కగా యూజ్ చేస్తున్నారు, సో మేం కూడా మీకు మరో క్రెడిట్ కార్డు ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసేసి అంటే, ఓ అవునా, బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటే ఇలానే ఉంటుంది చూసావా, ఒక క్రెడిట్ కార్డ్ యూజ్ చేయటం స్టార్ట్ చేశామో లేదో మరో క్రెడిట్ కార్డ్ పట్టుకుని ఇంకొకళ్ళు వచ్చారు. ఇంతే రోహిణి, లైఫ్ ఇలాగే ఉంటుంది బిజినెస్ మ్యాన్ది అంటూ ఆ క్రెడిట్ కార్డు కూడా తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత సాయంత్రానికి ఇక షాప్లోకి కొత్త ఫర్నిచర్ తీసుకొస్తాడు. ఏంటి మనోజ్, ఇంత ఫర్నిచర్ ఒకేసారి ఎందుకు దింపావంటే, పండగ సీజన్ కదా, పెళ్ళిళ్ళ సీజన్, సో ఫర్నిచర్ అవసరం ఉంటుంది కాబట్టి జనాలు తప్పకుండా కొంటారు అని చెప్పేసి అంటాడు. ఓకే సరే అయితే, అది అమ్మగానే మనకి లాభంతో పాటు డబ్బు కూడా వచ్చేస్తుంది కాబట్టి క్రెడిట్ కార్డ్స్ క్లియర్ చేసేద్దాం అంటుంది. నువ్వేం కంగారు పడకు రోహిణి, టైం ఉంది, ఇంకా మనమేం కంగారు పడక్కర్లేదు అని చెప్పని అంటాడు. అదే మనోజ్, నాకు అదే భయం పట్టుకుంది. టైం ఉంది కదా అని మనం వచ్చినట్టు వాడేస్తూ ఉంటే మనం ఇబ్బంది పడాలి అంటూ రోహిణి అంటుంది. సరేలే, ఏ ఇబ్బంది రాదు, నువ్వు ప్రతిదానికి నెగిటివ్గా ఆలోచించుకో అని చెప్పేసి వెంటనే ఇక మనోజ్ అయితే ఆ క్రెడిట్ కార్డు కూడా తీసుకుని స్వైప్ చేశాడు కదా, మొత్తం లెక్కలు రాసి పెట్టుకుంటుంది. ఏముంది రోహిణి, రెండు కలిపి జస్ట్ 5 lakhs అంతే. ఈఎంఐస్లో కన్వర్ట్ చేశామంటే మంత్లీ ఇంతని కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన బిజినెస్లో మనకు వచ్చే లాభంతో కట్టలేమా ఏంటి అంటే, అవునవును మనకి చాలా లాభం వస్తుంది మనోజ్, మనం చేసే వ్యాపారం ఏంటి, మనకు వచ్చే డబ్బెంత, ఒక అంచనా లేకుండా నువ్వు పనులు చేసుకుంటూ వెళ్తున్నావు అని చెప్పని తిడుతుంది. ఇలాగే రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఈలోపు ఈఎంఐ కట్టాల్సిన టైం వస్తుంది. ఈఎంఐ 1 నెల 2 నెలలు బాగానే కడతాడు. 3వ నెల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటాడు మనోజ్. ఒక క్రెడిట్ కార్డు నుంచి మరో క్రెడిట్ కార్డుకి, మరో క్రెడిట్ కార్డు నుంచి మరో క్రెడిట్ కార్డుకి అలా మార్చుతూ మనోజ్ కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉంటే అప్పుడు రోహిణి, చెప్పాను కదా మనోజ్, నీకెంత చెప్పినా అర్థం కాని విషయం ఏంటంటే అంతా నీకే తెలుసు అని చెప్పని అనుకోవడమే నీకున్నటువంటి పెద్ద జబ్బు అని అంటే, ఏంటి అలా మాట్లాడుతున్నావు, నా కొడుకుని అలా తక్కువ చేసి మాట్లాడుకు అంటుంది ప్రభావతి. ఏనేం తక్కువ చేసి మాట్లాడాను అత్తయ్య, మీరే మీ కొడుకుని అందల మీదకి ఎక్కించి అనవసరపు ఖర్చులు చేస్తున్నా కూడా సంతోషంగా చూస్తూ ఊరుకున్నారు. ఆయన గారు ఏం చేశాడో తెలుసా, క్రెడిట్ కార్డులు తీసుకుని ఆ డబ్బులతోటి అవన్నీ కొనుక్కొచ్చాడు. అవసరం ఉందా, ఇప్పుడే అవి కట్టాలి, వాళ్ళు ఇంటి మీదకి వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది, ఆల్రెడీ వాళ్ళు షాప్ దగ్గరికి వచ్చారు అని అంటుంది రోహిణి. దాంతో ఇక ఒక్కసారిగా ప్రభావతి ఏంట్రా అంటే, ఈలోపు తలుపు కొట్టనే కొడతారు. మేడం, క్రెడిట్ కార్డ్ అమౌంట్ క్లియర్ చేయలేదు అని చెప్పేసరికి, బాబు ఇక్కడ గొడవ చేయకండి, వాళ్ళ నాన్నకు తెలిస్తే ఊరుకోరు అని చెప్పేసేసి అంటుంది ప్రభావతి. అలా అనేసరికి ఇక వాళ్ళు, సరే మేడం మీరైతే అమౌంట్ క్లియర్ చేయాలి, సాయంత్రం వస్తాం అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఏం చెయ్యనరా ఇప్పుడు, ఏదో ఒకటి నెత్తి మీదకు తీసుకురాకుండా ఉండవు కదరా అని చెప్పి గబగబా కామాక్షికి ఫోన్ చేసి, నా నల్ల పూసలు ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బు అరేంజ్ చేయవా అని అంటే, ఎంత అంటే 5 లక్షలు కావాలి అంటుంది. 5 లక్షల
నల్ల పూసల మీద 5 లక్షలు ఎవరిస్తారు? నా అంతాడు అవి కూడా పెట్టు అంటుంది. నువ్వు ఇవ్వచ్చు కదా అంటే ఇప్పటికిచ్చింది చాలు, నా దగ్గర లేవు అంటుంది. ఇక నా అంతాడు నల్ల పూసలు ఇంకా గాజులు మొత్తం తాకట్టు పెట్టి 5 లక్షలు తీసుకొచ్చి కట్టి మనోజ్ చెంప పగలగొట్టి, ఛీ ఇంత బుద్ధిహీనుడిని కన్నానేంటో అర్థం కావట్లేదు. డిగ్రీలకు డిగ్రీలు వచ్చినాయి అన్న మాటే కానీ ఏమి లాభం రా నీతోటి, ఏం ఉపయోగం నీ వల్ల నాకు అని చెప్పేసేసి అంటుంది ప్రభావతి. మరి ఈ విషయం బాలుకి సత్యానికి తెలిస్తే ఎలా ఉంటుందో రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.